Ganga Goya. Ya, hoy. Un eloto. 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 హైదరాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బోధ్, నేరేడుగుండ, ఇచ్చోడ మండలాల్లో వడకల్ల వాన దంచుకొట్టింది. దీంతో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? అయితే పంట నష్టంపై రైతులు ఏమంటున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జోషి? రైట్. అయితే ఈ వేసవి కాలం ఆరంభమైనటువంటి కొద్ది వారాల వ్యవధిలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ డివిజన్ లోని 3 మండలాల్లో కురిసినటువంటి అకాల వర్షం, అది కూడా వడగళ్ల వాన అనేటటువంటిది పూర్తిగా అన్నదాతలను ఆర్థికంగా నష్టపరిచినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. బోత్ మండలంలోని దాదాపు 1 డజన్కు పైగా గ్రామాలు, అలాగే ఇచ్చోడ మండలము, నేరడిగొండ మండలాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 20 వరకు గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5,500 పైగా ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, అలాగే నువ్వుల పంట, అతి కొద్ది శాతంలో గోధుమ పంట, అంటే ఈ యొక్క ప్రాంతంలో గోధుమ పంట కానీ వరి పంట కానీ చాలా తక్కువ ఉండేటటువంటి నేపథ్యము. ఈ నేపథ్యంలో చేతికి వచ్చినటువంటి, అంటే కోత దశలో ఉన్నటువంటి మొక్కజొన్న, జొన్న, నువ్వుల పంట ఇవన్నీ కూడా ఈ యొక్క వడగళ్ల వానతో వర్ష బీభత్సం పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే అవి ఆ యొక్క మొక్కలు ఏవైతే పంట మొక్కలు ఉన్నాయో అవి కోలుకోవడానికి కొద్ది రోజుల సమయం పట్టేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఆ మొక్కలు కోలుకున్న తర్వాత మామూలు వచ్చిన తర్వాత ఆ యొక్క పంట నాణ్యత అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు పనికొస్తుందా పనికిరాదా అనేటటువంటి యొక్క పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే దీనికి సంబంధించి అంటే గత రాత్రి వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించి చాలా చోట్ల సబ్ స్టేషన్లకి అంటే కొంత వర్షపు నీరు రావటము, అలాగే వడగళ్ల వానకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సబ్ స్టేషన్లలో కొంత లోపాలు తలెత్తడము అనేటటువంటి జరిగింది. అలాగే ఇచ్చోడ మండల కేంద్రంలో విద్యుత్ వైర్లు అంటే రోడ్ల పైన ఉన్నటువంటి విద్యుత్ వైర్లు స్తంభాల నుండి తెగిపడినటువంటి సందర్భాలు. దీని కారణంగా ఈ 3 మండలాల పరిధిలోని చాలా 14 గ్రామాల వరకు పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా అంధకారంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట నష్టం అనేటటువంటిది చాలా వరకు రైతులు అంటే ఈ యొక్క ప్రాంతాల్లో కొంత పత్తి సాగు అనేది తక్కువగా మొగ్గు చూపి మొక్కజొన్న జొన్న వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అకాల వర్షాల కారణంగా వారందరూ కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి దుస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి సంబంధిత వ్యవసాయ అధికారులు తక్షణమే ఈ యొక్క పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనా కొరకు సర్వే చేపట్టాలని చెప్పి, అలాగే ప్రభుత్వం కూడా తాము నష్టపోయినటువంటి యొక్క పంటలకు సంబంధించి పరిహారాన్ని అందించాలనేటటువంటి మొరపెట్టుకుంటున్నటువంటి దీని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా స్పందించారా? అయితే జోషి అధికారులు ఏమైనా స్పందించారా? పంట నష్టం వాటిల్లింది కదా, మరి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ అధికారులు ఏమైనా మాట ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారా? అంటే దీనికి సంబంధించి మామూలుగా సాధారణంగా ఇట్లా ప్రతి సందర్భంలో కూడా అకాల వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే అంటే సంబంధిత వ్యవసాయ అధికారులు ఆయా క్షేత్రాలకు వెళ్లి పరిశీలన జరపడము, అలాగే పంట ఎంతవరకు నష్టపోయింది అనేటటువంటి అంచనాకు సంబంధించినటువంటి సర్వేలు చేపట్టడం, ఆ నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడము అనేటటువంటిది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే తాము ఇదివరకే అంటే పత్తి అంటే కమర్షియల్ పంటగా భావించేటటువంటి పత్తి వైపు మొగ్గు చూపకుండా ఇటు మొక్కజొన్న జొన్న నువ్వుల పంటకు సంబంధించినటువంటి వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఇదివరకే తాము తక్కువగా అంటే సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అకాల వర్షాలు అనేటటువంటివి తమను పూర్తిగా నట్టేట ముంచాయనేటటువంటి భావనలో రైతులు ఉన్నటువంటి నేపథ్యము. అయితే అధికారికంగా ఇంతవరకు అయితే ఈ యొక్క నష్టం అంచనాకు సంబంధించి ఇటు వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు అయితే అధికారికంగా స్పందించిన సందర్భం అయితే లేదు. కాకపోతే రేపు లేదా ఎల్లుండి వీళ్ళు ఇక్కడికి అంటే ఇంకో రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వారి సూచన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క వర్షాలు తగ్గిన తర్వాత మరి వారు సర్వే చేపడతారనేటటువంటిది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వారి సర్వే ప్రకారంగా చూసినట్లయితే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పంటకు పూర్తిగా నష్టపరిహారం అందనటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఆ యొక్క ధాన్యం ఏదైతే ఉంటుందో కేవలం రంగు మారినప్పటికీ కూడా రైతులు పోవాల్సినటువంటి దుస్థితి అయితే ఉంటుంది. దీన్ని కూడా ఈ మారు వ్యవసాయ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కేవలం తాత్కాలిక నష్టపరిహారాన్ని అంచనా వేసి తమకు అంటగట్టడం సరికాదని చెప్పి పూర్తిగా పరిహారం అందించి తమను ఆదుకోవాలనేటటువంటి వినతులైతే రైతుల నుండి వినిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలనేటటువంటి డిమాండ్లు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకుల నుండి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జోషి, థ్యాంక్ యూ.